అయింది కానీ ఆమె శారద ఇట్లా చూపించిందంట. అంటే ఇట్లా రావంగా ఇట్లా తీసి ఇట్లా ఇవ్వడం కరెక్ట్ అయిపోతుందా? మీరు ఏమోదనేది చూసి అంటే ఏమి ప్రజాసేవ ఏం చేస్తున్నట్టు మీరు ఏం కనిపిస్తున్నారు? నువ్వు వచ్చినవానేమో ఆమె మాట్లాడుతుంది, ఆమె వచ్చినవానే నువ్వు మాట్లాడుతావు. ఎట్లా మరి చెప్పు. సరే మరి మీరే మాట్లాడండి. మేము ఎందుకు మాట్లాడతాం? మరి మీరు మాట్లాడితే ఎందుకు అంటే మీరు సంపి కూడా మీరు పని చేస్తారంటారా? మీరు రాని ఇప్పుడు ఎవరెవరు వస్తారు అందరి ముందు నేను మాట్లాడకపోతే నేను మేము ప్రజాసేవ చేయడానికి ప్రజాసేవ చేయడానికి ఉన్నాం. మీరు మంచిగా చేయడానికి కదా చేసేది, సంపడానికి అయితే లేరు కదా మీరు. మరి ఈ పని ఎట్లా చేస్తారు మీరు? నేను చేయబట్టి 17 సంవత్సరాలు అవుతుంది. నేను ఎవరికి ఇప్పుడు ఇన్ని సార్లు ఇచ్చినావు, తప్పు జరగలేదు ఏమని అన్నామా నిన్ను? ఎవరికి ఏమనలేదు. అంటే ఇది ఏం పని మరి? ఎవరికి ఏమనలేదు. ఆమె ఇట్లా చూపించింది. నిన్ను అడిగితే ఏమంటే చాలా ఏమంటది, ఆమె ఇచ్చింది ఆమె మాట్లాడుతుంది. నిన్ను అడిగితే నువ్వేమంటావు? 10 సార్లు ఫోన్ చేసి నువ్వు పోతే సరే అన్నా నా తప్పు అయింది నేను ఇచ్చినా అని మాట్లాడినావు. నేను ఆమె నేను కాదు, నువ్వు ఇచ్చినావని ఆమె చెప్తున్నది. సరే ఆమె నిన్న కూడా మాట్లాడింది. ఇట్లా హాస్పిటల్ పోయింది, మందు గ్యాస్ ట్రబుల్ మందు ఇవ్వమని అడిగితే వాళ్ళు చూసుకోకుండా లోషన్ బాటిల్ ఇస్తే 2 రోజులు ఇంట్లో పెట్టుకొని 3వ రోజు తాగిందంట. తాగినందుకు ఆమె వాంతులు బయలు ఒకడకు ఇబ్బంది అయింది, బేజారైంది. ఏనైపోతే ఎక్కడ కాదని చెప్తే రస్ హాస్పిటల్ పోయినాం. డాక్టర్ చూసిండు, బాటిల్ కూడా చూపెట్టినాం. అరే గిది ఎట్లా తాగిండబ్బా ఎవడు ఇచ్చిండు అని చెప్పి బాగా కోపమైంది. ఆయన కూడా కోపమయ్యి 2 రోజులు హాస్పిటల్ ఉన్నది, కొంచెం కంట్రోల్ అయింది. రిపోర్ట్ చూసి మందులు రాసిస్తామని చెప్పి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందంట గుండెకు అని చెప్పి తీసుకొని వచ్చినాము. కొంచెం నయం ఉన్నది. ఇప్పుడు ఇలా నిర్లక్ష్యం వలన మా అమ్మ ఇట్లా జరిగింది, చూసుకోకుండా ఇవ్వడం కరెక్ట్ కాదని మేము అంటాం.